Global Multi-Speciality Hospital in Madanapalli, Annamaya district has been temporarily shut down following allegations of conducting kidney surgeries in violation of medical regulations. The action was taken after a young woman named Yamuna from Visakhapatnam reportedly died during a secretive kidney transplant procedure. District Medical Officer Devasmini visited the hospital, inspected medical equipment, seized records and confirmed that a report would be submitted to the government. The incident came to light through a complaint filed by the deceased husband. Under the supervision of CI Raja Reddy, a special police team launched an investigation and detained several hospital staff. Cases have been registered under charges of illegal organ trafficking and cheating. శాఖాధికారి అన్నమయ్య వారి ఆదేశాల మేరకు నిన్న దినం మదనపల్లిలో గ్లోబల్ హాస్పిటల్ జరిగినటువంటి సంఘటన నిమిత్తమై ఈరోజు డాక్టర్ రమేష్ బాబు డిప్యూటీ డిఎంహెచ్ఓ, డాక్టర్ శ్రీధర్ పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ అప్లిగొన్నాడు ఫర్ సర్వీసెస్, విష్ణు, మేమందరం కలిసి క్రైమ్ రిపోర్ట్ అంటే సంఘటన ఏ విధంగా జరిగింది, వీళ్ళకు మేము పరిశీలించిన విషయాలు ఏంటంటే ఈ హాస్పిటల్కు రిజిస్ట్రేషన్ ఉందా, ఏమేమి సర్వీసెస్ వీళ్ళకి అలో అయ్యాయి, నెక్స్ట్ డాక్టర్ల యొక్క అర్హతలు ఏంటి, అక్కడ జరిగే సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్లో ఏమేమి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయనేటువంటివి ప్రాథమిక విచారణ జరిపి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని స్వాధీనపరచుకొని ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మేము హాస్పిటల్ను టెంపరీగా క్లోజ్ చేస్తాము, తిరిగి ఈ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారు ఏమన్నారంటే టెంపరీగా క్లోజ్ చేయండి, ఏదైనా ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినప్పుడు మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తూ మేము కూడా ఇదే అవుతామని చెప్పేసి వారు చెప్పిన దాని ప్రకారము స్వాధీనపరచుకొని పై అధికారులకు మా యొక్క Let's wrap up with the closing headlines.